తెలుగు మీడియాలో ఆంధ్రప్రదేశ్ సోషల్ మీడియాలో కూడా అసహ్యకరమైన రాజకీయ దుర్భాషలు, వ్యక్తిగత కుటుంబపరమైన దూషణలు బూతుల పర్వంలోకి మళ్ళీ ప్రవేశిస్తున్నాం అనిపిస్తుంది. ఇది కావాలనే ఒక పథకం ప్రకారం ప్రధాన పార్టీలు చేస్తున్నాయనే సందేహం కూడా కలుగుతుంది. ఈ 2 రోజులు నిన్న సాయంత్రం, ఈరోజు సాయంత్రం వరకు చూసినవి నేను చెప్తాను, పేర్లేం చెప్పను. ఎందుకంటే పేర్లు చెప్పిన కొద్దీ వాళ్ళు రెచ్చిపోవటం, అసలు అంశం వదిలేసి దాని మీద తలమునకలు కావడం నాకు ఇష్టం లేదు. అంతకుమించి ఏమీ వేరే లేదు. కానీ వైసీపీని విమర్శించే ఒక ఛానల్లో నిన్న సాయంత్రం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కీలకమైన నాయకుడు గతంలో బూతులు తిట్టి దానికి కొన్ని శిక్షలు కక్షలు అనుభవించిన ఆయన నిన్న మాట్లాడుతూ మళ్ళీ మాజీ ముఖ్యమంత్రిని వాడు వీడన్నట్టుగా మాట్లాడాడు. ఇంకా చాలా పదాలు కూడా వాడారు. ఆయన వాడాడు కాబట్టి వెంటనే వైసీపీ తరఫున మాట్లాడే ఒక ఆయన ఈయన మీద మళ్ళీ చాలా ఈయన ప్రయోగించాడు. అంటే వెలసి మనకు తిట్లు మిగిలాయి. అవి లేకుండా కూడా ఆ విషయాలు మాట్లాడవచ్చు. తిట్టాలి, రెచ్చగొట్టుకుంటున్నారు ఒకరినొకరు. ప్రజలు కూడా రెచ్చిపోవాలని వాళ్ళు కోరుకుంటున్నారు. ఇక రెండవది తిరుపతి లడ్డు వివాదం అయిపోయింది, వీడియోల వివాదం ఏదో అయిపోయింది. ఇంకా మళ్ళీ వెంకటేశ్వర స్వామికి ప్రశాంతత వస్తుంది అనుకుంటే ఇప్పుడు ఈరోజు అక్కడ చాలా అసహ్యకరమైన అంశాలు ఎవరన్నారు అన్నది పక్కన పెడితే కొంతమంది మహిళలు, ఇంకా వాళ్ళు ఐ థింక్ ఆమె జనసేన అంటున్నారు, వారేమో చాలా విపరీతంగా రకరకాల భాషలతో తిట్టడమే కాకుండా తన మీద అన్నారని తను సమాధానం చెప్పటము ఖండించడం వేరు. మళ్ళీ మాజీ ముఖ్యమంత్రి భార్యను ఆమెను రకరకాల పదాలతో అంటూ ఇది అది అన్న పద్ధతిలో. ఇంకోవైపున మాజీ చైర్మన్ ఆయన కొండ మీద చంద్రబాబు నాయుడు పర్యటనను ఆ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు, ప్రస్తుత చైర్మన్ వీళ్ళని గురించిన ప్రస్తావనలు చేస్తూ రాజకీయ విమర్శలు చేయొచ్చు. అలాగే ముఖ్యమంత్రి కొంత అసంతృప్తితో చైర్మన్తో కొంచెం దూరంగా మెలిగారు అన్నది అయితే చాలామంది నివేదించారు. అక్కడ కూడా కనిపిస్తూ ఉంది. అలా అనడంతో ఆగితే అది వేరే విషయం, రాజకీయ విమర్శ లేకపోతే ఇంకొకటి వాళ్ళు చూసుకుంటారు. కానీ మళ్ళీ కుటుంబ సభ్యులను తీసుకొని వచ్చి ఆ ప్రస్తావనలు బొత్తిగా అనవసరమైనవి, ఇబ్బందికరమైనవి, గతంలో కూడా అనేక బాధాకరమైనటువంటి లేకపోతే ఇబ్బందికరమైన లేకపోతే అందరూ ఖండించిన విషయాలు మర్చిపోయి ఆ పేర్లు ఎందుకు తెస్తున్నారు వీళ్ళు? ఇక్కడేమో అసలు ఈ భార్యలు వాళ్ళ ప్రస్తావనలు ఎందుకు తేవాలి అసలు ఈ చర్చల్లోకి? ఇంకొకటేమో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ కుటుంబంలో ఆస్తుల తగాదా, అందులో కూడా మళ్ళీ పేర్లు, ఇవే కావాలనే చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. చాలా అవన్నీ నేను చెప్పడం లేదు, కానీ అనవసరమైన ప్రయోగాలు, జుగుప్సాకరమైన పదాలు, కులాలను కూడా చాలా విచ్చలవిడిగా కులాల గురించి ప్రస్తావిస్తున్నారు. ఎవరి మీద దాడి చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు అంటే కులాలు, కుటుంబాలు, మరీ ముఖ్యంగా మహిళలు ఈ అంశాల మీద కొంచెం విశృంఖలంగా విద్వేషం లేకపోతే జుగుప్స కలిగించే విధంగా మాట్లాడితే రాజకీయ చర్చలు, ఇవి అసంతృప్తులు లేదా ఆగ్రహాలు లేకపోతే అంతర్గత సమస్యలు పోయి ప్రజలందరూ వాటి చుట్టూ తిరుగుతారనే ఒక పథకమా? మీడియాకు, సోషల్ మీడియాకు ఈ విషయంలో ఏం బాధ్యత లేదా? నేను అడిగేది ఒకటే, ఈ యూట్యూబర్లు కావచ్చు లేకపోతే వాళ్ళ సోషల్ మీడియా యాక్టివిస్టులు కావచ్చు, ఈ బూతుల పంచాయతీలోకి మళ్ళీ దిగకండి. దీనివల్ల ఎక్కడికో తీసిపోకండి. నిజమైన సమస్యల గురించి మాట్లాడండి, విధానపరమైన అంశాల గురించి మాట్లాడండి. మిమ్మల్ని ఏదైనా అంటే దానికి సమాధానం చెప్పండి. అంతేగాని ఒకరితో మించి ఒకరు కుటుంబాలను, మహిళల గౌరవమే కదా మనం దెబ్బతీస్తుంది మొత్తం మీద. దానికి కావాలని ఎక్కువ రెచ్చగొడతారు. తెలుసు మాకు మీడియాలో ఎలా రెచ్చగొడతారు, హైప్ ఎలా తీసుకొస్తారు, కాంట్రవర్సీ ఎలా సృష్టిస్తారు అన్నది నాలాంటి వాళ్ళకి ప్రత్యక్షంగా తెలుసు. దాన్ని అలాంటివి చేయడం ఎంతసేపు చిటికలో. కానీ ఎందుకు కావాల్సింది సామాజికమైన అంశాలు, ప్రజా జీవితానికి సంబంధించినవి, సమస్యల పరిష్కారం కోసము దానికి ఉపయోగపడేవి కావాలి. కానీ అందులో పార్టీలు పోటీ పడవచ్చు, ఒకరినొకరు మేము బాగా చేసామంటే మేము బాగా చేసామని అనుకోవచ్చు. కానీ అలా కాకుండా మళ్ళీ మహిళలను, కుటుంబాలు, భార్యలను తీసుకొని రావటం ఏమాత్రం బాగాలేదు. ఈ ఎత్తుగడ, ఈ కుట్ర మానండి.